అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్లో ఒకవైపు మహానాడు పసుపు పండుగ జరుగుతూ ఉంటే మరొక వైపు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మెల్లగా లిక్కర్ స్కామ్లో రంగంలోకి దిగిందనమాట. సో మనందరికీ తెలుసు, జగన్మోహన్ రెడ్డి గారికి మనం 151 సీట్లు ఇచ్చాము 2019లో. అది ఆయన గ్రాంటెడ్గా తీసుకొని ఇష్టం వచ్చినట్టు దోపిడీలకు పాల్పడ్డాడు. ఇక ఈ లిక్కర్ అనేదాన్ని ఆయన గారేమో 2019లో నేను మద్యాన్ని పూర్తిగా నిషేధించేస్తాను అని చెప్పేసి ఆయన స్టైల్లో ప్రజల్ని నమ్మబలికి అధికారంలోకి వచ్చిన తర్వాత అదే లిక్కర్ని అడ్డం పెట్టుకొని వేల కోట్ల రూపాయలు దోచేశాడు అనమాట. ఈయన గారి దోపిడీకి సహకరించినటువంటి రాజకేశిరెడ్డి కావచ్చు, వాసుదేవరెడ్డి కావచ్చు, సజ్జల శ్రీధర్ రెడ్డి కావచ్చు, లేదంటే విజయసాయి రెడ్డి కావచ్చు, మిథున్ రెడ్డి కావచ్చు, ఇట్లా చెప్పుకుంటా పోతా ఉంటే అందరూ వాళ్ళే. సో ఏ రేంజ్లో వీళ్ళు దోపిడీకి పాల్పడ్డారు అనేది ఈ లిక్కర్ స్కామ్కి సంబంధించి సిట్ అధికారులు రోజు ప్రెస్కిస్తున్నటువంటి వివరాలు చూస్తూ ఉంటే గుండెలో అవిసిపోయేలాగా ఏడవాలనిపిస్తుంది. 2019లో జగన్మోహన్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి అయ్యేదానికి మనం ఓట్లు వేసాం ఎందుకు అని. ఇక ఎక్కడ మనీ లాండరింగ్ జరిగినా కూడా టెన్షన్గా అక్కడ వాలిపోయేటటువంటి మన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, దీనికి జగన్మోహన్ రెడ్డి గారికి పాత పరిచయాలు గట్టిగానే ఉన్నాయి. మనందరికీ తెలుసు, జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి గారు రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఆయన అధికారాన్ని అడ్డం పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి, ఈ విజయసాయి రెడ్డి, ఈ గాలి జనార్దన్ రెడ్డి ఇట్లాంటి వాళ్ళంతా ఇష్టం వచ్చినట్టు ఆంధ్రప్రదేశ్ని, తెలంగాణను, అటువైపు కర్ణాటకలో కూడా ఏ రేంజ్లో దోపిడీలకు పాల్పడ్డారో మనందరం చూసాం. రాజశేఖర్ రెడ్డి గారి అధికారాన్ని అడ్డం పెట్టుకుని దోచేసుకున్నటువంటి సొమ్ముతో ఏర్పాటయ్యిందే సాక్షి పత్రిక. రాజశేఖర్ రెడ్డి గారి అధికారాన్ని అడ్డం పెట్టుకొని దోసుకున్నటువంటి సొమ్ముతో పెట్టుకున్నదే సాక్షి టీవీ. రాజశేఖర్ రెడ్డి గారి అధికారాన్ని అడ్డం పెట్టుకొని దోసుకున్నటువంటి డబ్బుతో పెట్టుకున్నటువంటి సంస్థలే సరస్వతి పవర్ ప్లాంట్ కావచ్చు, బ్రహ్మణి స్టీల్స్ కావచ్చు, ఇట్లా రకరకాల సంస్థలు. రఘురామ సిమెంట్స్ను సావగొట్టి వాళ్ళను బెదిరించి బెంబేలెత్తించి వాళ్ళుగా మాకు వద్దు బాబోయ్ అని చెప్పేసి పారిపోయేటట్లు చేసి వాళ్లకు కేటాయించినటువంటి గనులన్నింటినీ కూడా లాగేసుకొని ఏర్పాటు చేసుకున్నటువంటి సంస్థ భారతీ సిమెంట్స్. ఇట్లా చెప్పుకుంటా పోతా ఉంటే జగన్మోహన్ రెడ్డి పాపాలకు అంతం అనేదే ఉండదు. సో ఈ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ గతంలో జగన్మోహన్ రెడ్డి గారు తన తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని దోసుకున్నటువంటి వేల కోట్ల అక్రమాస్తుల కేసుల్ని ఆల్రెడీ డీల్ చేస్తూ ఉందన్నమాట. ఇప్పుడు మళ్ళీ జగన్మోహన్ రెడ్డితో పనిపడింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కి. ఎందుకంటే లిక్కర్ స్కామ్లో వేల కోట్ల రూపాయల కుంభకోణం భారీ ఎత్తున జరిగింది గత 5 సంవత్సరాల పాటు. మనందరికీ తెలుసు, ప్రభుత్వమే మద్యాన్ని అమ్మడం మొదలుపెట్టింది. పైపెచ్చు దేశవ్యాప్తంగా దొరికేటటువంటి ఫేమస్ బ్రాండ్లన్నిటినీ ఆంధ్రప్రదేశ్లో బహిష్కరించారు. వాళ్ళ బినామీల చేత డిస్టిలరీలను ఏర్పాటు చేయించారు. మరికొంతమంది డిస్టిలరీ ఓనర్లను లోబరుచుకున్నారు. వాళ్ళందరినీ కూర్చోబెట్టి వాళ్ళతో బ్రోకరేజం చేసి చక్కగా ప్రతీ నెల 50 నుంచి 60 కోట్ల రూపాయలు కమిషన్లు దండుకున్నారు వాళ్ళ దగ్గర నుంచి. ఎవరైతే కమిషన్లు ఇస్తారో ఆ డిస్టిలరీలకు మాత్రమే మద్యం సరఫరాకు సంబంధించినటువంటి ఆర్డర్లు కట్టబెట్టేవాళ్ళు. ఇప్పుడేమో జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి ఇదిగో నేను ట్రాన్స్పరెంట్గా మద్యాన్ని అమ్మాను అని చెప్తాడు. అమ్మే చోట కాదయ్యా స్కామ్ జరిగింది, అమ్మడానికి నువ్వు తెచ్చినటువంటి కంపెనీల దగ్గర నువ్వు స్కామ్ చేసావు అని చెప్తే దాన్ని ఒప్పుకోడు. ఇక ఆ విషయంలోనే సిట్ అధికారులని సంప్రదించింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. ఈ లిక్కర్ స్కామ్ని మాకు కూడా అప్పగించండి, మేము దాని మీద మనీ లాండరింగ్ కేసు కింద కేసు కట్టి విచారణ చేస్తాము, ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళందరినీ జైలుకు పంపిస్తాము అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగిందనమాట. బెజవాడలో సిట్ అధికారులతో సుదీర్ఘంగా భేటీ అయింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. పరస్పరం సహకరించుకునేందుకు అంగీకారం అయిందనమాట. అంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అలాగే సిట్ అధికారులు ఇద్దరు కూడా కలిసి దర్యాప్తు చేస్తారు. స్కామ్లో ఎవరైతే ఫైనల్ లబ్ధిదారుడు ఉంటాడో, ఇంకెవరో మన తాడేపల్లి హీరో, ఆయనను దొరకబట్టుకునేదానికి వీళ్ళిద్దరూ కలిసి వేట మొదలు పెడతారనమాట. ఈరోజు జైల్లో ఉన్నటువంటి A1 కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డిని ప్రశ్నించడానికి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అనుమతులు కూడా తీసుకుంది. సిట్ సహకారంతోనే తమ ప్రశ్నలను వాళ్ళు రెడీ చేసుకోవడం జరిగింది. ఇక ఈ ముడుపుల సంగతి తేల్చేందుకు సిట్ అధికారులు మరియు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వీళ్ళు ఇద్దరు కూడా రంగం సిద్ధం చేశారు. ఇక ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎవరెవరిని ప్రశ్నించబోతా ఉంది అంటే, తొలుత ఈ కేసులో A1గా ఉన్నటువంటి రాజకేశిరెడ్డిని
ప్రశ్నిస్తుంది. అలాగే ఇదే కేసులో ఉన్నటువంటి నిందితులు ఎవరైతే ఉన్నారో ధనుంజయ రెడ్డి, అలాగే కృష్ణమోహన్ రెడ్డి, భారతీయ సిమెంట్స్కి సంబంధించి శాశ్వత మేనేజింగ్ డైరెక్టర్గా ఉన్నటువంటి బాలాజీ గోవిందప్ప, అలాగే ఇదే కేసులో ఉన్నటువంటి సజ్జల శ్రీధర్ రెడ్డి, వాసుదేవ్ రెడ్డి, ఇటువంటి వాళ్ళందరినీ కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళ స్టైల్లో విచారిస్తుంది. సో ఒక్కసారి ఈడీ ఎంటర్ అయ్యింది అంటే స్కాములు చేసే వాళ్లకు బ్యాండ్ బాజా బారాత్ సురు. సో జగనన్న ఇంకా ఏముందిలే కానీ సర్దుకో అని సోషల్ మీడియా మొత్తం జగన్మోహన్ రెడ్డి గారికి సలహా ఇచ్చేటటువంటి పరిస్థితి. సో ఇది వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయడం మాత్రం మర్చిపోదు. థ్యాంక్ యూ.